అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో వచ్చిన విజయవంతమైన హారర్ కామెడీ చిత్రం గీతాంజలికి సీక్వెల్ గా రూపొందుతోంది. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవి ఈ సీక్వెల్ ను నిర్మిస్తున్నారు. అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్ లో అంజలి కనిపిస్తోంది. ఓవైపు అంజలి లుక్, మరోవైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథనంతో గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. గీతాంజలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్లతో పాటు సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలన్నీ ఒక ఎత్తైతే గీతాంజలి మళ్లీ వచ్చిందిలో హారర్ కామెడీ వాటన్నింటినీ మించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. నిన్ను కోరి, నిశ్శబ్దం చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన శివ తుర్లపాటి డైరెక్టర్ గా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను 2024 ప్రారంభంలో దక్షిణాది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. కోన వెంకట్ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఆర్ట్ డైరెక్టర్ గా నాటి శ్రీనివాస్, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.